నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించనున్న నిజాముద్దీన్ తబ్లిగ్ ఇస్తిమా ఏర్పాట్లను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పరిశీలించారు. నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. టీడీపీ నాయకులు షేక్ కపిల్ బాషా, అమీరుల్లా, మహమ్మద్ ఖాన్, యూనిస్, సయ్యద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తారా నన్ను ఇన్ని రోజుల నుండి రాలేదు సార్, మీరు వచ్చారని వచ్చాను. ఇస్తిమా పని మీద వెళ్తున్నారు సార్. ఖమ్మం దగ్గర క్రాసింగ్ కారణమే ప్రాణభావం నుంచి దేవుడు ఈ నెల అంటే జనవరి 9, 10, 11వ తేదీల్లో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఆధ్వర్యంలో తబ్లిగ్ ఇస్తిమా కార్యక్రమం ఒంగోలు ఐటీఐ కాలేజీలో భారీ ఎత్తున జరుగుతుంది. దానికి సుమారు 60,000 నుంచి 70,000 మంది ముస్లిమ్స్ సంబంధించిన భక్తులు వస్తారని ఆశిస్తున్నాం. దీనికి గత నెలలో గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు విచ్చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ప్రతిదీ ఏదైతే మున్సిపాలిటీ నుంచి ప్రజా ఆరోగ్య సంస్థ నుంచి పోలీస్ వింగ్ నుంచి ఏదైతే సహాయ సహకారాలు పూర్తిగా మాకు ఎమ్మెల్యే గారి ద్వారా అందిస్తున్నారు. వారికి మా తరపున ముస్లిం సమాజం తరపున నెల్లూరు ప్రకాశం ముస్లిం సమాజం తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నలుమూల నుంచి నెల్లూరు ప్రకాశం జిల్లాను ముస్లిం సోదరులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ తబ్లిగ్ ఇస్తిమా కార్యక్రమం అల్లా దయ వల్ల పూర్తిగా విజయవంతం అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లాలో ఇస్తిమాను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ముస్లింలకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించనున్న ఇస్తిమాకు 1,00,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఆవరణలో ఇస్తిమాకు జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తుతో పాటు పోలీసు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఇస్తిమా జరిగే వేదిక చుట్టూ పరిసరాలు, ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాలను పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ముస్లింలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాలని, ఆయా రూట్లలో వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ పార్కింగ్ చేసుకునేలా సూచిక బోర్డులు, లైటింగ్, బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇస్తిమా కమిటీ నాయకుడు సయ్యద్ హనీఫ్ ఎస్పీకి ఇస్తిమాకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. భక్తి శ్రద్ధలతో ఇస్తిమా జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్బీసీఏ రాఘవేంద్ర, రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, తాలూకా సీఐ అజయ్ కుమార్, వన్ టౌన్ సీఐ నాగరాజు, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఇస్తిమా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే ఏదైనా చేసుకుంటే ఏముంది గోడ 5,000 అవుతుంది కట్టడానికి. అది అయితే 5,000, 10,000 మనకు సేఫ్టీ ఇంపార్టెంట్. తీయాలి, ఇటు కనపడాలి మనకు బాగా. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని బోర్డులు కూడా పెట్టుకుంటే పబ్లిక్ లో మైండ్ లో ఉండాలి. లేదంటే చిన్న ఇష్యూ మనం అంతా పీస్ఫుల్ గా చేయాలనే కదా, ఒక్కరికి కూడా ఇబ్బంది ఉండకూడదు. అందుకని అదే ఇక్కడ ఒకటి కొట్టించుకో, ఈ ఏరియాలో ఒకటి కొట్టించుకో, అంటే ఇటు ఏదైనా అయిందంటే ఇటు వెళ్ళొచ్చు, ఏం కాదు. బట్ ఈ రోడ్డుకి ఎదురుగా 8, 9, 10, 11 తేదీల్లో మన ఒంగోలులో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. తబ్లీగీ ఇస్తిమా కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. దీనికి దాదాపు 1,00,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇక్కడ ఈ కమిటీ ఈరోజు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అన్ని అరేంజ్మెంట్స్ కూడా 1,00,000 మందికి
అకామిడేషను, కూర్చునే విధంగా అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు, ఎవరికి ఇబ్బంది జరగకుండా ముస్లిం సోదరులందరూ కూడా మత ఆచారాలను పాటిస్తూ వాళ్ళు చక్కగా ఈ ప్రేయర్ చేసుకొని వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా ఎవరెవరు ఎక్కడ ఉంటారు ఏంటి అన్నీ కూడా ఈరోజు మేము తిరిగి పరిశీలించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే మా సైడ్ నుంచి కూడా వాళ్ళకి ట్రాఫిక్ కానివ్వండి, లోకల్ మేనేజ్మెంట్ అన్నీ కూడా పోలీస్ శాఖ తరఫున మేము ఫుల్గా కోఆపరేట్ చేస్తాం. వాళ్ళు కూడా మా కోఆపరేట్ చేసే ఆలోచన చాలా చక్కగా ముందుకు వచ్చారు. వాళ్ళు దీన్ని సక్సెస్ఫుల్గా మనం కండక్ట్ చేస్తాం. వచ్చేటువంటి ముస్లిం సోదరుల భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ సూచనలు పాటించి ట్రాఫిక్ అలాగే ఎక్కడ పార్క్ చేయాలి అవన్నీ కూడా వాళ్ళు కొంత మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలా స్మూత్గా మనం కండక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఒంగోలులో ఈ 2-3 జిల్లాల నుంచి వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా చేసుకునే విధంగా సక్సెస్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ నెలాఖరులో లబ్ధిదారులకు మెగా గ్రౌండింగ్ మేళాను నిర్వహిస్తున్నట్లు వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ తెళ్ల రవికుమార్ అన్నారు. వెలుగు శిక్షణ కేంద్రంలో బ్యాంకు అధికారులతో మెగా గ్రౌండింగ్ మేళా గురించి సమావేశం నిర్వహించారు. PMF, ME, PM, EGP, లక్పతి, దీదీ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకులు త్వరితగతిన రుణాలను మంజూరు చేయాలని PD బ్యాంక్ అధికారులను కోరారు. మెగా గ్రౌండింగ్ మేళాలో ఎక్కువ మంది లబ్ధిదారులకు యూనిట్లు అందించేందుకు బ్యాంక్ అధికారులు సహకరించాలని PD కోరారు. PMF, ME, PM, EGP పథకాల కింద ఇప్పటికే 250 దరఖాస్తులు బ్యాంకుల వద్దకు చేరాయని అన్నారు. వాటిలో కేవలం 50 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారని అన్నారు. మిగిలిన దరఖాస్తులు కూడా వెంటనే రుణాలు మంజూరు చేయాలని అన్నారు. ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ కింద అన్ని బ్యాంకుల వద్ద 2000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని PD రవికుమార్ బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వీటిని వెంటనే పరిశీలన చేసి రుణాలు మంజూరు చేయాలని కోరారు. జిల్లా పరిశ్రమల కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న 55 దరఖాస్తులు, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వద్ద పెండింగ్లో ఉన్న 40 దరఖాస్తులను వెంటనే బ్యాంకులకు పంపించాలని సంబంధిత అధికారులను కోరారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రమేష్ బాబు, KVIB డిప్యూటీ డైరెక్టర్ సత్యసాయిమణి, IPO థామ్సన్, వెలుగు DPMలు డేవిడ్, సనీత, పలు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. DRDA వెలుగు సెర్ప తరపున లైవ్లీవుడ్స్ యాక్టివిటీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఇటీవలైతే మనకి సెర్ప నుంచి ఈ జీవనోపాధులకు సంబంధించిన ఒక మెగా గ్రౌండింగ్ మేళాలాగా జరపాలనేటువంటిది ఉంది. ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ కానీ, లక్పత్ దీదీ కానీ, MSME కానీ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి PM, EGP, PMFME ఇలాంటి అనేక పథకాలతోటి మనం గత కొద్ది రోజులుగా ఎక్కువ యూనిట్స్ అనేటువంటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దీని ముందస్తుగా మన తరపున మనం ప్రమోట్ చేసి ప్రతిపాదనలు పంపించినటువంటివి బ్యాంకుల దగ్గర, వివిధ సంస్థల దగ్గర ఎన్ని ఉన్నాయి అనేటువంటి దాన్ని ఒక రివ్యూ చేసుకుంటూ వాటిని మనం ఏ మేరకు ఈ నెలాఖరులోపు, జనవరి నెలాఖరులోపు అంటే 30వ తారీఖున ఒకవేళ డేటు ఫిక్స్ అయితే ఆనాటికి ఎన్ని చేయగలుగుతాం, కొత్తగా కొంతమంది ఆసక్తిగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రతిపాదనలు అప్లికేషన్స్ని మొబిలైజ్ చేసి ఇచ్చేటువంటిది. అలా ఆల్రెడీ ఇచ్చినటువంటి 250కి సంబంధించి కూడా మనం వీఆర్ సీకింగ్ ద బ్యాంకర్స్ సపోర్ట్ కూడా ప్రతినిధులు వచ్చి ఉన్నారు. అందరూ కూడా ఒక రివ్యూ చేసుకుంటున్నాం. మాకు DPM, LH, బ్యాంక్ లింకేజీ DPMs ఉన్నారు. ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి అప్లికేషన్లు తరువుగా బ్యాంక్ వైజ్గా రివ్యూ చేసుకుని వీటిని ఏ హడ్డిల్స్ లేకుండా, టెక్నికల్గా ఏ ఎర్రర్స్ లేకుండా ఉన్నట్లయితే వాటిని వే ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్ళి ప్రాసెస్ చేసి శాంక్షన్ చేయించే విధంగా ఖచ్చితంగా యూనిట్లు గ్రౌండ్ చేసేటువంటి దరఖాలు మనం దాదాపుగా ఉమెన్ లెడ్ SHG ఎంటర్ప్రైజెస్ అంటే మహిళా పారిశ్రామికవేత్తలు 1 లక్ష 2 లక్షల లాంటి చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు దగ్గరగా మన జిల్లా మొత్తం మీద 2000కు పైచీలకు ప్రపోజల్స్ బ్యాంకులకి లేదా DRDA ఆధ్వర్యంలో ఉన్నాయి. అదేవిధంగా PMEGP, PMFME లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు దాదాపుగా 250 మంది ఉన్నారు. ఈ 250 ప్లస్ ఆ 2500 మొత్తం 2750 మంది వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రపోజల్స్ అన్నింటినీ వివిధ బ్యాంకుల్లో వివిధ స్టేజెస్లో ఉన్నాయి. వాటన్నిటిని గుర్తించి బ్యాంకు ప్రతినిధులందరితోనూ DRDA ప్రతినిధుల సమక్షంలో వాటన్నిటిని గురించి కూలంకషంగా చర్చించి వాటికి ఒక శాంక్షన్ అనేది ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా DRDA తలపెట్టుకున్నటువంటి మహా శాంక్షన్ లోన్, మహా గ్రౌండ్ మెగా లోన్ మేళాకి
ఈ నెల 30వ తేదీ మెగా లోన్ మేళాకి ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా గ్రౌండింగ్ అయ్యేలాగా చూడాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని డిఆర్డిఏ ప్లస్ బ్యాంకర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. సో దీంట్లో అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి వీలైనంత ఎక్కువ యూనిట్లు గ్రౌండ్ అయ్యే విధంగా చూడాలనేది మా ఉద్దేశం. నా పేరు సాంబశివరావు అండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసు క్రెడిట్ డిపార్ట్మెంట్ చీఫ్ మేనేజర్. ఇప్పుడు పీడీ సార్ చెప్పినట్లు మరియు ఎల్డిఎం గారు చెప్పినట్లు ఈ నెల ఆఖరిలో జరగబోయే మెగా గ్రౌండింగ్లో మన వంతు అన్ని బ్యాంకులు కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్ కూడా మెగా గ్రౌండింగ్ అన్నీ ప్లాన్ చేసి వాళ్ళందరినీ చేసి ఆ రోజుకి లోపు డిస్బర్స్మెంట్స్ చేస్తూ, అదేవిధంగా ఉమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇండివిజువల్గా ఉన్న లోన్స్తో కూడా చేయించి మనందరం కలిసి సమిష్టిగా పనిచేస్తూ ఈ ప్రతి మండలంలో కూడాను అన్ని ఎలిజిబుల్ అందరికీ కూడా లోన్లు చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లాలో దశల వారీగా సమీకృత అధిక ప్రమాద గర్భధారణ నిర్వహణ నియమాలపై ఏఎన్ఎంలు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు సూచించారు. సర్వజన ఆసుపత్రిలో ఓపీ బ్లాక్ రూములో ఏఎన్ఎంల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏఎన్ఎంలు గ్రామాల్లో ప్రమాద సంకేతాలను గుర్తించాలని అన్నారు. అనీమియా, అధిక రక్తపోటు, మధుమేహం, ఎపిలెప్సీ, ప్రసవపూర్వక రక్తస్రావంతో బాధపడుతున్న వారిని సకాలంలో గుర్తించి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. తద్వారా శిశు మరణాలను నివారించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్సీడీ ఆర్బీఏకే నోడల్ అధికారి డాక్టర్ జి భగీరథి, సుగుణమ్మ, డి శ్రీనివాసులు, మాస్ మీడియా అధికారి కె శ్రీదేవి, హెల్త్ ఎడ్యుకేటర్ టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మూల స్తంభాలు వేరే, ఎన్ని అవార్డులు వచ్చినా అదేవిధంగా ఎన్ని పొగడ్తలు ఎక్కడి నుండి వచ్చినా కేవలం మీరు చేసే బేసిక్ వర్క్ నుండి వచ్చేదే. ఓకే, అది మా అందరికీ తెలుసు. కాకపోతే మధ్య మధ్యలో మీరు ఇంకా బాగా చేయాలనే బాణీతో ఏదైనా ప్రెషర్స్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడతాం. అంతేగాని మీరు చేసే పని మాకందరికీ బాగా గుర్తెరిగి బాగా తెలుసు, మిమ్మల్ని అందరినీ కూడా గౌరవిస్తాం. అయితే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సూచనల మేరకు ఇంకా 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 చేయాలనేది ఒత్తిడి జరుగుతూనే ఉంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎలా అంటే మీకున్నటువంటి యాప్స్ కానీ, ఆ యాప్స్లో ఉన్న మాడ్యూల్స్ కానీ, అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ నుండి వచ్చే ఇంటర్లింక్డ్ యాప్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గించేసి సింప్లిఫై చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. స్వయం ఉపాధి రంగంలో జీవనోపాధులు పెంపొందించుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలను క్షేత్రస్థాయిలో ఆసక్తి అర్హులైన లబ్ధిదారులకు తెలియజేసి ఎక్కువ యూనిట్లు గ్రౌండింగ్ చేసేలా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్ తెలిపారు. రూట్ సెట్లో కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్ ఎంటర్ప్రైనూర్ ప్రమోషన్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం నిర్వహించారు. వెలుగులో పనిచేస్తున్న సిఆర్పీలకు 30 రోజులకు పైగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రూట్ సెట్లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించి శిక్షణ కల్పించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎల్డీఎం రమేష్, రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, డిపిఎం డేవిడ్, విజయవాడ సెర్ఫ్ అధికారి శేఖర్, సుబ్బారావు, బాపూజీ తదితరులు పాల్గొన్నారు. అంటే మాకు తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాం సార్. ఇక్కడ ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలి, ఎలా చేస్తే ఎలా లాభాలు వస్తాయి, ఎలా నష్టాలు వస్తాయి, వాటి గురించి తెలుసుకున్నాం సార్. అట్లా చాలా నేర్చుకున్నామంటే ఒక మాట అయిపోద్ది, చాలా నేర్చుకున్నట్టే. ఏంటంటే దానికి స్పెసిఫిక్గా ఉండాలి. సబ్జెక్టివ్గా ఏం నేర్చుకున్నారు, నువ్వు ఇలా చెప్పారు, లేకపోతే ఇలా చేయాలి. ట్రైనింగ్ కి ముందు మీ మైండ్ లో ఏముంది అంటే ఒక టైలరింగ్ బిజినెస్ తీసుకుంటాము సార్. మామూలుగా ఆ టైలరింగ్కి మామూలుగా మనం కుట్టేటప్పుడు ఒక నాణ్యత, క్వాలిటీ ఇవ్వాలి, టైంకి ఇవ్వాలి, తర్వాత కస్టమర్తో మంచిగా మాట్లాడాలి. ఒక బిజినెస్ ఇక్కడికి రాకముందు ఎంటీ మైండ్ సార్ ఏం తెలియదు బిజినెస్ గురించి. ఇక్కడికి వచ్చిన తర్వాత బిజినెస్ గురించి తెలుసుకున్నాను. ఎలా పెట్టాలి, అసలు బిజినెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకున్నాను సార్. మనం ఒక బిజినెస్ పెట్టే ముందు అక్కడ జరుగుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. పెట్టిన తర్వాత అయినా జనాలు వస్తున్నారా లేదా, లేకపోతే అసలు ఎందుకు రావట్లేదు, మన దగ్గర ఏం బాగాలేదు, క్వాలిటీ బాగాలేదా, లేకపోతే ఏం బాగాలేదు అని చెక్ చేసుకోవాలి సార్. చెక్ చేసుకొని
కస్టమర్తో బాగుండడానికి ట్రై చేయాలి. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని చేయాలి. లేదా రకరకాలైనటువంటి పద్ధతుల్లో క్యాడర్లు, సీసీలు, ఎంఎస్సీసీలు, ఏపీఎంలు, ఈరోజు మీరు కొత్తగా కూడా సిఆర్పీలు వచ్చారు. అర్థమైందా? మీరు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చారు. 5,000 ఆందోళన తీసుకుంటున్నా, 10,000 ఆందోళన తీసుకుంటున్నా, యు ఆర్ పార్ట్ ఆఫ్ ది సెర్చ్. ఈ ద్వారా ఏదో గెచ్చేవాళ్ళ, ఏదో ఇది ఒక స్కీము ఇలా పెట్టేసుకున్నాం వాళ్ళు ఉంటారులే అనే విధానం కాదు. సో మీరే మీకు మధ్య స్పర్ధ, మీకు మధ్య పోటీ, కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. తను ఎలా చేయగలిగింది, ఇంకో ఆమె ఎలా చేసింది. సో ఇప్పుడు ట్రైనింగ్ ఇక్కడికి వచ్చారు, మళ్ళీ కూడా ట్రైనింగ్లు ఉంటాయి మీకు. అప్పుడే మిమ్మల్ని వదిలేదు. ట్రైనింగ్ ఈజ్ నథింగ్ బట్ అకాడమిక్గా వెళ్ళి కోర్సు చదివినట్టుగానే ట్రైనింగ్కి వస్తే కూడా కొత్త విషయాలు నేర్చుకోవటం, చాలా ఆసక్తిగా, ఇంట్రెస్ట్గా రావాలి. మీరు కూడా మంచి ఫుట్ నోట్స్ లాగా చెప్పేటటువంటి విషయాలన్నింటినీ కూడా నోట్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ నెమరు వేసుకోవాలి, అప్పుడప్పుడు రెఫర్ చేసుకోవాలి. మీరు ఫీల్డ్లో దాన్ని అనుసంధానం చేయాలి, వ్యక్తుల దగ్గర అనుసంధానం చేయాలి. తద్వారా నువ్వు కూడా నాలెడ్జ్. గృహ అవసరాలకు అవసరమైన అన్ని రకాల సేవలను నిష్ణాతులైన మెకానికలచే ఇంటి వద్దకే వచ్చి నాణ్యమైన సేవలు మెప్మా ఆధ్వర్యంలో త్వరలో చేపట్టనున్నట్లు మెప్మా పీడీ తెల్ల రవికుమార్ తెలిపారు. మెప్మా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హోమ్ ట్రయాంగిల్ సంస్థ అనుసంధానంతో ఇంటి వద్దకే అవసరమైన విద్యుత్ సమస్యలతో పాటు అన్ని రకాల గృహోపకరణాలకు మరమ్మతులు చేసేలా సేవలు అందించనున్నట్లు తెలిపారు. అన్ని రకాల గృహోపకరణాలు మరమ్మతులు చేయడంలో అనుభవం ఉన్న వ్యక్తులు మెప్మా కార్యాలయంలోని సిఎంఎంల వద్ద వారి పేర్లు నమోదు చేసుకోవచ్చని అన్నారు. 7వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో మెప్మా ఆధ్వర్యంలో మేళాలను నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న వివిధ రకాల మెకానికులు వారి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం ఆన్లైన్ ద్వారా సకల సేవలు ఇంటి వద్దకే అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు. నైపుణ్యం కలిగిన వారు పేర్లు నమోదు చేసుకోవాలని పీడీ కోరారు. మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నూతనంగా హోమ్ ట్రయాంగిల్ వారితో టైఅప్ చేసుకొని ఇకపైన గృహాలకు అవసరమైనటువంటి సేవలని బ్యూటీషియన్ కానీ, సెలూన్ సర్వీస్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, ఎలక్ట్రికల్, ప్లంబరు, ఏసీ మెకానిజం, ఫ్రిడ్జ్ రిపేరు, కూలర్ రిపేరు, ఇట్లాంటి ఏ రకమైనటువంటి ఎలక్ట్రికల్ ఎలాంటి సేవలు అవసరమైనా సరే నిష్ణాతులైనటువంటి వ్యక్తులని రిక్రూట్ చేసుకొని హోమ్ ట్రయాంగిల్ వారితోటి అనుసంధానం చేసుకొని వారు ఆన్లైన్లో మనం ఏ సేవ అయినా కోరితే వారి ఆ ఇంటికి వచ్చి ఆ సేవలు అందించే విధంగా క్వాలిటేటివ్గా ఉండే విధంగా చేయడం కోసం మెప్మా ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ని, టెక్నీషియన్స్ని, మెకానిక్స్ని రిజిస్టర్ చేసుకునేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు అవకాశం కల్పించారు. సంబంధిత పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా సిటీ మిషన్ మేనేజర్స్ని కాంటాక్ట్ చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే తద్వారా వాళ్ళ నేమ్స్ అవన్నీ కూడా ఆన్లైన్ అవుతాయి. ప్లస్ వాళ్ళకు ఒక 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళకు ఒక మంచి యూనిఫామ్ ఉంటుంది, అధునాతనమైనటువంటి పరికరాలు ఇవ్వబడతాయి. ఆన్లైన్లో ఎవరు బుక్ చేసుకున్నా ఆ సేవలు అనేటువంటివి వీళ్ళకి తెలియజేయబడి వీళ్ళ గృహాన్ని సందర్శించి ఆ సేవలు ఇచ్చేవాళ్ళు. ఇకపైన అన్ని సేవలు, సకల సేవలు ఇంటి దగ్గరికే వెళ్ళే విధంగా చేయని ఉద్దేశంతో మెప్మా వారు ఈ హోమ్ ట్రయాంగిల్ వారితో ఒప్పందం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. మరి దీని ద్వారా చేయాలనుకునేటువంటి వాళ్ళకి రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్లో వాళ్ళ నేమ్స్ని ఆన్బోర్డ్ చేసే విధంగా ఉండటం కోసం జరుగుతున్న ఈ ప్రక్రియలో ఈ రకమైనటువంటి స్కిల్స్ కలిగినటువంటి వారు ఏ సెక్టార్లో వాళ్ళకి ఏ స్కిల్ ఉందో వాళ్ళు అలాంటి వారు అంతా కూడా రిజిస్టర్ చేసుకుంటారు. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జనవరి నెలలో జరిగే కార్యక్రమాల వివరాల బ్రోచర్ను దేవస్థానం చైర్మన్ ఆలూరి ఝాన్సీ రాణి ఆవిష్కరించారు. కార్యక్రమాల వివరాలను కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు శీఘ్ర దర్శనం పాసులు దేవస్థానం వద్ద ఇస్తున్నట్లు తెలిపారు. 13 నుంచి 15వ తేదీ వరకు ధనుర్మాస పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా
ఉపన్యాసం, అన్నమయ్య సంకీర్తన, విభావరి, కోలాట ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నెల 25వ తేదీ స్వర్గీయ ఆలూరు వెంకటరమణారావు కాంస్య విగ్రహావిష్కరణ దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మధ్యాహ్నం ఒగుళారాధన, సాయంత్రం డాక్టర్ సాయి కృష్ణ యాచేంద్రచే సంగీత గేయధార అవధాన ప్రక్రియను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త ఆలూరు వెంకటేశ్వరరావు, పురాణ పండితులు పొదిలి భానుప్రకాష్ శర్మ, అర్చక స్వామి బుజ్జి పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ ధనుర్మాసంలో చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని 50 మంది భక్తుల దృష్టికి తీసుకురావడం కోసం ప్రస్తుతం ధనుర్మాసం ప్రారంభించిన తర్వాత ప్రతినిత్యం కూడా గోదాదేవి సమర్పించినటువంటి తిరుప్పావైని ప్రతినిత్యం పఠిస్తూ ఉన్నారు. ఈ తిరుప్పావై కార్యక్రమం సంక్రాంతితోటి పూర్తవుతుంది, 14వ తారీఖుతోటి. శ్రీవారి దేవస్థానంలో 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి ఉత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా 13వ తారీఖున అవధాన కళా సరస్వతి, 14వ తారీఖు ఉదయం శ్రీ వివిఎస్ వినోద్ కుమార్ గారు శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర దేవస్థాన ఆస్థాన విద్వాంసుల యొక్క గాత్ర కచేరీతోటి ఊంజల సేవ కార్యక్రమం జరుగుతుంది. 15వ తారీఖు సాయంత్రం స్వర్ణ సుబ్బారావు వారి యొక్క బృందంచే కోలాట ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడాను శ్రీగిరి దేవస్థానంలో తిలకించవలసిందిగా 50 మంది భక్తులకు కూడాను తెలియజేస్తూ ఉన్నాం. రేపు 10వ తారీఖున ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంలో శ్రీవారి యొక్క దర్శనం ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. శ్రీ ఆలూరు వెంకటరమణారావు గారు పరమపదించినటువంటి విషయం మనందరికీ తెలుసు. వారి యొక్క కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరగటానికి తగినటువంటి ప్రణాళికలు తయారు చేసి 25/1/2025 అంటే ఆ రోజు శనివారం అవుతుంది. ఆ రోజున ఉదయం 10 గంటలకు ఈ కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేయడానికి నిర్ణయించాము. స్వయం సహాయక గ్రూపుల ఆదాయంపై సర్వే నిర్వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ టి రవికుమార్ అన్నారు. ఒంగోలు టీటీడీ సెంటర్లో విఓఏలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పీడీ పాల్గొని మాట్లాడారు. సంస్థాగత నిర్మాణం విభాగంలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. మొబైల్ బుక్ కీపింగ్, గ్రూపుల గ్రేడింగ్, రికవరీలను వెంటనే చేపట్టాలని అన్నారు. మొబైల్ బుక్ కీపింగ్లో రాష్ట్రంలోనే 3వ స్థానంలో జిల్లా నిలిచిందని అన్నారు. 38 మండలాల్లో క్లస్టర్ సీసీల పరిధిలో ఒక విఓఏ చొప్పున 128 మంది విఓఏలను శిక్షణ కార్యక్రమం నిర్వహించారని అన్నారు. డిఆర్డీఏ వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. సో వీటన్నిటిని ఇటువంటి పరిస్థితుల్లో సాటర్డే అంటే శనివారం లోపు ప్రతి ఒక్క కార్యం 100% చేసి తప్పనిసరిగా మన డిస్ట్రిక్ట్ని ముందంజలో పెడతా ఉన్నాను సార్. అంతేకాదు కానీ వీళ్ళు ఏంటయ్యా అంటే ఒక సీసీ పరిధిలో వచ్చిన ఒక వివో సార్. ఇంటర్ వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ సీసీ పరిధిలో ఉన్న మిగతా 9 మంది 10 మంది వివోలతో ఇప్పుడు మనం ఎలాగైతే శిక్షణ ఇచ్చామో అదేవిధంగా మనం శిక్షణ ఇచ్చుకొని వాళ్ళందరితో ఫాలో చేసుకుంటూ ఈ వర్క్ ముందుకు తీసుకెళ్తాం సార్. ఎంతమంది ఉంటే అన్ని కుటుంబాలు ఉన్నట్టే. ఈ అన్ని కుటుంబాల్లో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు, లేదా ఇంకా ఏ రకమైనటువంటి అవిద్య ఉండకూడదు, ఏ రకమైన ఉపాధి లేకుండా ఉండకూడదు. ప్రతి ఫ్యామిలీ కూడా ఒక సుస్థిరమైనటువంటి జీవనంతో ముందుకెడుతూ ఆదాయ వనరులు, ఒక లైఫ్కి సంబంధించిన మంచి లక్ష్యాలు, ఒక స్ట్రాటజీ అనేటువంటిది, ఒక భవిష్యత్తు అనేటువంటిది ఉండి అగమ్య గోచరము ఒక అంటే ఏదో ఒక రకమైనటువంటి అంధకారము, ఏమి తెలియని తనము అనేది లేకుండా ఉండాలి. ఇంత యంత్రాంగం పనిచేస్తున్నప్పుడు ఉండాలి. సో గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఎస్హెచ్జీల్లో ఒక రివ్యూ జరుగుతూ ఉంది. సో
స్వయం సహాయక సంఘాల వ్యవస్థ, పొదుపు ఉద్యమం, డ్వాక్రా. వెనుకబడిన తరగతులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల పేదలకు స్వయం ఉపాధి కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిందని బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రగతి భవనంలోని బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో ఈడీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. బ్యాంకు లింకేజీతో సబ్సిడీ రుణాలను వివిధ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు. సబ్సిడీ రుణాల కోసం జిల్లాలోని బీసీలు, ఈబీసీలు, అగ్రవర్ణ పేదలు ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. మొత్తం 52 రకాల స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించుకోవచ్చని అన్నారు. స్వయం ఉపాధి యూనిట్లతో పాటు జనరిక్ దుకాణాల ఏర్పాటుకు ప్రత్యేక అవకాశం కల్పించినట్టు తెలిపారు. జిల్లాలో మంజూరైన యూనిట్ల వివరాలతో పాటు సబ్సిడీ వివరాలను ఈడీ తెలిపారు. ప్రభుత్వం అందజేసే రుణాలలో 50% సబ్సిడీ పోను, మిగిలిన 50% బ్యాంకు రుణంగా అందజేయనున్నట్టు తెలిపారు. అగ్రవర్ణంలో పేదలైన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ సామాజిక వర్గాలు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. దరఖాస్తుదారులు తెల్ల రేషన్ కార్డుతో పాటు 21 నుంచి 60 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 26వ తేదీలోపు గ్రౌండింగ్ చేసేలా ఎన్నిక కార్యక్రమం ఉంటుందని వెంకటేశ్వరరావు తెలిపారు. బీసీ కార్పొరేషన్ సంబంధించి బీసీలకి రుణాలు, స్వయం ఉపాధి రుణాలు ప్రకాశం జిల్లాలో మొత్తం 38 మండలాలు, 7 మున్సిపాలిటీస్, నగర పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ కలిపి మొత్తం 1195 మందికి 22,76,00,000. అదేవిధంగా జనరిక్ మెడికల్ షాప్లో 24 మందికి 96 లక్షలు. మొత్తము 1219 మందికి 24,65,00,000 రూపాయలు స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి యువతకి 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి బీసీ నిరుద్యోగులు మరియు స్వయం ఉపాధి సంబంధించినటువంటి జీవన ప్రమాణాలు బీసీలకు సంబంధించి బీసీఏ, బి, డిఈ, బీసీఏకి 406 రుణాలు, బీసీబీకి 275, బీసీడీకి 394, బీసీఈకి 120, మొత్తం 1195. జనరిక్ మెడికల్ షాప్ అని కొత్తగా ఈ బీ ఫార్మసీ, డి ఫార్మసీ ఎవరైతే చేశారో డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసినటువంటి నిరుద్యోగ యువకులకు జనరిక్ మెడికల్ షాపులు మన జిల్లాలో బీసీలకు 24, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి 85 షాపులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకి ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మొత్తం 483 మందికి 8,30,00,000 రూపాయలతో తోటి స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేశాం. జనరిక్ మెడికల్ షాప్ 85 మందికి 6,80,00,000 రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశాం. మొత్తం అగ్రవర్ణ పేదలకు సంబంధించి 545 మందికి 15,17,00,000 రూపాయలతోటి రేపు 8వ తారీఖు నుంచి వెబ్ అప్లికేషన్ సెల్ ఫోన్లో చేసుకోవచ్చు, మీ సేవకు వెళ్ళవచ్చు, సచివాలయానికి వెళ్ళవచ్చు, కంప్యూటర్లు చేసుకోవచ్చు. ఎక్కడైనా ఈ బీసీలకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి ఈ యొక్క 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రుణాల కోసం అర్హత ఉన్న వాళ్ళందరికీ అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క స్వయం ఉపాధి రుణాల్లో ప్రధానంగా మనకి 52 రకాల రుణాలు మన జిల్లాలో ఐడెంటిఫికేషన్ చేసి అగ్రికల్చర్, సర్వీసు, ట్రాన్స్పోర్టు, ఐఎస్బీ సెక్టర్లో షీపు, గోటు, మినీ డైరీ, ట్రాక్టర్, అదేవిధంగా టాటా ఏస్, ఆటో, డీజిల్, తర్వాత మోడర్న్ పవర్ లాంటి బ్యూటీ పార్లర్, ఏసీ రిపేర్ షాపు, బేకరీ ప్రొడక్ట్స్, బ్యాంబో బాస్కెట్స్, సెల్ ఫోన్ రిపేర్స్, సిమెంట్ బ్రిక్స్, సిమెంట్ మిక్సర్ మిషన్, కార్పెంటరీ, చిక్కీ మ్యానుఫ్యాక్చరింగ్, అట్లా మొత్తము 52 రకాల యూనిట్లతోటి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 50% సబ్సిడీ, 50% బ్యాంక్ లోన్ ఉంటుంది. దీనికి సీలింగ్ వచ్చేసరికి 2 లక్షల రూపాయలకైతే 75,000, 3 లక్షలకైతే 1,25,000, అదేవిధంగా 5 లక్షలకైతే 2 లక్షల రూపాయలు సీలింగ్ పెట్టి అవన్నీ కూడా ఎంపీడీఓలకి, మున్సిపల్ కమిషనర్స్కి డేటా అంతా కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మన మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ప్రకాశం జిల్లాలో ఈ బీసీ సంఘ నాయకులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి అద్దంకి ఎల్ఐసి బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ మాధవకృష్ణ ఎండిఆర్ అంతర్జాతీయ అవార్డును ఎల్ఐసి ఏజెంట్ మన్నం త్రిమూర్తులకు అందజేశారు. 2024 సంవత్సరంలో 30 లక్షల రూపాయల ప్రీమియం చెల్లిస్తే ఈ అవార్డు వస్తుందని ఏజెంట్ త్రిమూర్తులు 31 లక్షల రూపాయలు ప్రీమియం చెల్లించినందున అవార్డు దక్కిందని అన్నారు. ఎల్ఐసి బ్రాంచ్ తరపున ఎస్బిఎం మాధవకృష్ణ, ఏబిఎం ఎస్టీ ఖాదర్ మస్తాన్, ప్రొడక్ట్ మేనేజర్ ఏ విద్యాసాగర్, డెవలప్మెంట్ ఆఫీసర్ ఎం రఘురామ్ రెడ్డి, డిఎం సత్యనారాయణ సిబ్బంది ఏజెంట్లు త్రిమూర్తులను ఘనంగా సత్కరించారు.
ఇంకా ఆయన అదే పని మీద ఉంటాడు, ఇంకా అదే ఆలోచనగా చేసుకుంటూ వెళ్తుంటాడు. కాబట్టి ఇంకా ఆయన గెలాక్సీ కాదు, ఇంకేదో పైన ఉంటే అది కూడా చేస్తాడు ఆయన. కాబట్టి శ్రీమూర్తి గారి మామూలుగా ఎదుగుదలకు హద్దు ఆకాశమే అని చెప్పి తెలియజేస్తూ ఆయన ఆర్థికంగా కూడా ఎదగాలని మాలాంటి వాళ్ళందరూ మిత్రులను కోరుకుంటాం. కాబట్టి ఇది ఆర్థిక స్వావలంబనకి, ఆర్థికమైన ఎదుగుదలకి ఎల్ఐసి అనేది ఖచ్చితంగా మూల కారణం. కాబట్టి శ్రీమూర్తి గారు ఇంకా ఆయన ఎంజీఆర్టీ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఏజెంట్స్ అందరూ కూడా ఆయన ఎంజీఆర్టీ చేసినందుకు చాలా ఉత్సాహంగా ఎవరి ద్వారా ముందుకు వచ్చి అందరూ మనం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి సన్మానం చేయడం జరుగుతూ ఉంది. అన్నం ముందు శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నిజాయితీగా ఉండేవారు పొగరుగా కనిపించవచ్చు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.